come forward to testify? Oh, we already have sisters coming forward. ప్రేజ్ ద లార్డ్ చర్చ్. అది ఒక 20 డేస్ కిందటండి మా పెద్దనాన్నగారికి ఒంట్లో బాగాలేదు. మా డాడీ వాళ్ళ బ్రదర్కి అనమాట. అయితే ఫుల్ ఫీవర్ అని చెప్పి 1 వీక్ తను మాకు చెప్పలేదు కూడా మా డాడీ. అలాగే ట్యాబ్లెట్స్ వేసుకోవడం అలా తిరిగేసేవారు అనమాట. బాగా వీక్ అయిపోయారు. అప్పటికప్పుడు తను సీరియస్ అయిపోతే అప్పటి వరకు మాకు తెలియదు. ఇంక పెద్దవాళ్ళు ఎలా ఉంటారు, ఊళ్ళో తెగించి తిరుగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు హాస్పిటల్ జాయిన్ చేసాము. 1 వీక్ ఉన్నారు. 1 వీక్ ఉంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అనమాట. 1 వీక్ అడ్మిట్ అయ్యారు, కానీ ఇది కిడ్నీలు ఇన్ఫెక్షన్ అయ్యిందన్నారు, జాండీస్ వచ్చిందన్నారు, లివర్ పోయిందన్నారు, కాఫ్ మొత్తం పట్టేసింది. తన బ్రీతింగ్ తీసుకోవడం కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. 60 ఇయర్స్ మా పెద్దనాన్న గారికి. ఇప్పటి వరకు ఏ రోజు కూడా తన హాస్పిటల్ ఉన్నది లేదు. ఎప్పుడు కూడా తన హాస్పిటల్ వెళ్ళింది కూడా లేదు. అలాంటిది ఒకసారి మొత్తానికి డౌన్ అయిపోయారన్నమాట. అప్పటికప్పుడు అన్ని ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. అయితే తన ఫుడ్ తిని కూడా చాలా రోజులు అయిపోయిందండి. ఒక 2-3 స్పూన్స్ అనమాట జావ తాగిస్తున్నారు అంతే. అయితే లాస్ట్ సండే ఈ రోజు నాడు డాక్టర్ గారు చెప్పారు, ఇంకా తనకు ట్రీట్మెంట్ చేసిన ఉపకారం ఉండదు, వేస్ట్, మీ మనీ వేస్ట్ అవుతుంది తప్ప, తీసుకెళ్ళిపోండి. ఒకళ్ళు వెంటిలేషన్ మీద ఉన్న 2 డేస్ ఉంటారు, 1 or 2 days. ఇంకంతే, తన ఛాన్సెస్ లేవని చెప్పారు. ఇంటికి తీసుకొచ్చేసాము. అయితే వెన్స్డే రోజు మా మరిది గారిది ఎంగేజ్మెంట్ ఉంది. అయితే అంతకుముందు ఒకసారి తన ఎంగేజ్మెంట్ అలాగే క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అంటే తనకి ఇది సెకండ్ మ్యారేజ్. ఫస్ట్ మ్యారేజ్ తనకి డైవర్స్ అయిపోయినాయి. చాలా రోజుల నుంచి చూస్తే ఇప్పటికి మ్యారేజ్ సెట్ అయింది. ఎంగేజ్మెంట్ అయ్యి ఒకసారి క్యాన్సిల్ అయింది, మళ్ళీ సెకండ్ టైం ఎంగేజ్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా అవుతే కనుక అది కూడా ఆగిపోతుందేమో అని ఇంకా అందరికీ టెన్షన్ అనమాట. ఇంకా 1 or 2 days వెంటిలేషన్ పై అన్నారు అంతే. ట్రీట్మెంట్ అయితే ఆపేస్తారు మా పెద్దనాన్నగారిది. సండే జరిగింది, మండే ఇంటికి తీసుకొచ్చేసాం. ఇంకా మధ్యలో ఒక రోజు ట్యూస్డే, వెన్స్డే ఏమో తిన ఎంగేజ్మెంట్ ఉంది. ఇది ఏమైనా జరిగితే ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోద్ది. ప్రేయర్ చేసుకున్నాం. ఎందుకంటే ఇంకా అన్ని ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నానికి ఛాన్సెస్ లేవంటే ఇంకా హోప్స్ వదిలేసుకోవాలి. అయితే కనీసం ఒక 2 days అయినా తను నిలబడాలి, ఇదిగైనా అవ్వకూడదు. మళ్ళీ తినం చాలా ప్రాబ్లంలు పడిపోతాడు. ఇంకా అన్ని విధాల చాలా వరకు చాలా భయం అనిపించిందండి, చాలా వేదన అనమాట. పెద్దనాన్నగారేమో చాలా మంచివారు అనమాట. చిన్నపిల్ల ఉంటారు, శాదస్తం లాంటివి ఏమి ఉండవు. పెద్దవారైనా కూడా 60 years అయినా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పటి వరకు. ఏ రోజు కూడా మంచి అనపడ్డ లాంటిది ఏమీ లేదు. ఇంటికి తీసుకొచ్చేసారు, ట్రీట్మెంట్ ఆపేశారు. 1 వీక్ అయిందండి. ఇప్పటికీ కూడా మా పెద్దనాన్నగారు సజీవంగా ఉన్నారు, సజీవంగా నిలబడ్డారు, ఇంట్లోనే ఉన్నారు. వెంటిలేషన్ పై ఇప్పుడు ఆక్సిజన్ తోటి ఒక 3-4 days ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు అది కూడా తీసేశారు. ట్రీట్మెంట్ కూడా లేదు. డాక్టర్ వచ్చి చెక్ చేస్తున్నారు, సిరప్లు ఇస్తున్నారు అంతే. అసలు డాక్టర్లు పెద్ద పెద్ద హాస్పిటల్ చుట్టూ తిప్పినా కూడా ఉపయోగం లేదు. ట్రీట్మెంట్ చేసిన బతకరు, పంపించేయండి 1 or 2 days అన్న వ్యక్తి 1 వీక్ అయింది. ఇప్పటికీ కూడా సజీవంగా ఇంట్లోనే ఉన్నారండి. ఎటువంటి ప్రాబ్లం లేదు. డాక్టర్లు వస్తున్నారు, కిడ్నీకి ఇలాగా ఇన్ఫెక్షన్ అయిందన్నారు, అది లేదు, పోయిందన్నారు, జాండీస్ పోయిందన్నారు. ఒక్కొక్కటి హెల్త్ అలాగా రికవర్ అవుతుందన్నమాట. ఇదంతా దేవుడిచ్చిందండి, అనుకోలేదన్నమాట. ఇంత గొప్ప సాక్ష్యం. ప్రతి ఒక్కరు ఇదే, చనిపోతున్న వ్యక్తి బతకడం ఏంటి. ఇంకా ఆ డాక్టర్లు కూడా మా వల్ల కాదు, ఇంకా ట్రీట్మెంట్ చేసినా కూడా ఉపయోగం లేదని ట్రీట్మెంట్ కూడా ఆపేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బ్రతికారండి. అన్నిటికీ విధంగా ప్రభువా మా నాన్నగారిని సజీవంగా నిలబెట్టారు. ఈ సాక్ష్యం